ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రావడం సహజం. కానీ నీ ఆనందంలోకి, నీ నిర్ణయాల్లోకి వారిని రానివ్వద్దు. ప్రతి విమర్శ నీ ఎదుగుదలకు ఒక పాఠం. ప్రతి అడ్డంకి నీ బలాన్ని పెంచే అవకాశం. నీ మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది. సానుకూల ఆలోచనలు విజయానికి పునాది. నిన్ను నువ్వు నమ్ముకుంటే ఏది అసాధ్యం కాదు. నీ వెలుగు చూసి నీడలే దూరమవుతాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రావడం తప్పు కాదు. వాళ్ళ జోక్యం నీ జీవితాన్ని నడిపించనివ్వకు. నీ నిర్ణయాలపై నమ్మకముంచు. నీ మనశ్శాంతిని అన్నిటికంటే ఎక్కువగా కాపాడుకో. మాటలు గాయపరచవచ్చు, కానీ నీ ధైర్యాన్ని ఓడించలేవు. సానుకూల ఆలోచనలు నీకు కొత్త దారిని చూపిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు. నీ జీవితానికి హీరో నువ్వే. విజయం నీ వెంట వస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రావచ్చు, కానీ నీ మనశ్శాంతిని వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు. ప్రతి మాటను మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ లక్ష్యం నీ దృష్టిలో ఉంటే చాలు. నిన్ను నువ్వు నమ్ముకోవడం గొప్ప విజయం. సానుకూల ఆలోచనలు జీవితాన్ని అందంగా మారుస్తాయి. చిరునవ్వుతో ముందుకు సాగు. నీ విజయం చూసి ప్రపంచమే మాట్లాడుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రావడం సహజం, కానీ వాళ్ళ నెగిటివ్ మాటలు మనసులోకి రావడం మాత్రం ప్రమాదం. ఇతరుల మాటలతో నీ విలువను కొలవకు. నీ ఆలోచనలే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ప్రశాంతమైన మనసే నిజమైన బలం. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకు సాగు. నీ విజయం నీ సమాధానంగా మారుతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రావడం తప్పు కాదు. వాళ్ళ మాటలు మనసులోకి రావడమే అసలు తప్పు. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించొద్దు. నీ మనశ్శాంతిని కాపాడుకో. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. సానుకూల ఆలోచనలు నీ బలంగా మారనివ్వు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు. విజయం నీ అడుగులను తప్పకుండా చేరుకుంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రావడం సమస్య కాదు. వాళ్ళ మాటలు మన మనసులోకి రావడమే అసలు సమస్య. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మోస్తూ జీవితం గడపొద్దు. నీ లక్ష్యంపై నమ్మకముంచు. నీ విలువను నువ్వే నిర్ణయించు. ఇతరుల విమర్శలు నీ ప్రయాణాన్ని ఆపలేవు. ప్రశాంతమైన మనస్సే గొప్ప సంపద. సానుకున్న ఆలోచనలే విజయానికి మొదటి అడుగు. నిన్ను నువ్వు నమ్ముకుంటే ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. చిరునవ్వుతో ముందుకు సాగు. విజయం నీ వైపే వస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రావడం తప్పు కాదు. వాళ్ళ నెగిటివ్ మాటలు మన మనసులోకి రావడమే అసలు నష్టం. సానుకూలంగా ఆలోచించు. ప్రశాంతంగా జీవించు. ఇరుగు పొరుగు వాళ్ళు ఇంట్లోకి రానిస్తే జరిగేది ఇదే కాదు. మనసులోకి రానిస్తేనే అసలు నష్టం మొదలవుతుంది. నీ జీవితానికి విలువ ఇచ్చేది వారి మాటలు కాదు, నీ ఆత్మవిశ్వాసం.